అమ్మా, ఇప్పుడు మనతో పాటుగా అక్క రావటం అంత అవసరమా? ఏంటి అలా అంటావ్? ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా అందరం కలిసే కదా వెళ్తాం. అయినా అక్కొస్తే నీకేమవుతుందే? ఏమవుతుందా? నీకు తెలిసి అడుగుతున్నావా లేదా తెలియక అడుగుతున్నావా? అసలు అక్కతో పాటు నేనెక్కడికి వెళ్ళినా అక్కడ అక్కని చూసి నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏంటి? అక్కని చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? అదేంటే నాకర్థం కాలేదు. అయ్యో అమ్మా, నీకసలేమీ అర్థం కాదు. అక్క కలరేంటి, నా కలరేంటి? అసలు అక్కతో పాటుగా ఎక్కడికైనా వెళ్తే అక్కని చూసి నన్ను కూడా పని మనిషి అనుకుంటున్నారమ్మా అని చెప్పగానే సరోజ కోపంగా, ఏంటే ఏం మాటలవి? నల్లగా ఉన్నంత మాత్రాన పని మనిషి అయిపోతుందా మీ అక్క? అయినా నీకోసం, నీ చదువు కోసం మీ అక్క ఎంత కష్టపడిందో తెలుసా? అలాంటి అక్కని పక్కన ఉంటే గర్వపడాలి గాని ఇలా అంటావా? అబ్బా, నీకు చెప్తే అర్థం కాదమ్మా. సరే, అక్కొస్తే మాత్రం నేను మీతో రాను. వస్తేరా, లేదంటే లేదు. అక్క మాత్రం మాతోనే వస్తుంది అని కరాఖండిగా చెప్పేసింది సరోజ. దాంతో వెన్నెల ఏం రెడీ అవ్వకుండా కూర్చుంది. ఇక బయలుదేరే సమయానికి అక్క హాసిని చెల్లిని చూసి, ఏంటి చెల్లి, నువ్వింకా రెడీ అవ్వలేదు? ఫంక్షన్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. హాసిని మాటలు విన్నా కూడా వెన్నెల మాత్రం పట్టించుకోనట్టే ఉంది. అది చూసిన సరోజ, మీ చెల్లి రాదంటలే హాసిని, దానికి మనలాంటి వాళ్లతో ఫంక్షన్కి రావటం ఇష్టం లేదంట. ఏంటమ్మా మాటలు? పాపం దానికి జ్వరమేమైనా వచ్చింది కావచ్చు. చూడు, డల్గా కూర్చుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళండమ్మా, నేనింటి దగ్గరే ఉండి చెల్లిని చూసుకుంటాను. ఆ మాటలకి వెన్నెల కోపంగా, నా కోసం ఎవరూ ఉండక్కర్లేదు, నాకు ఒంటరిగా ఉండాలనుంది. అయినా నాకు నీ సాయమేమొద్దు అని కటువుగా చెప్పింది. అప్పుడు సరోజ, అర్థమైందిగా హాసిని, మనకి ఫంక్షన్కి లేట్ అవుతుంది, రా నువ్వు అని సరోజ అక్క హాసినిని తీసుకుని వెళ్ళిపోయింది. దారిలో సరోజ, నువ్వెందుకే దాని మీద అంత ప్రేమ చూపిస్తావ్? అసలు అది నీ గురించి ఎలా ఆలోచిస్తుందో తెలుసా? నాకు తెలుసమ్మా, దానికి నేను నల్లగా ఉండటం ఇష్టం లేదు. నా రంగు దానికి సమస్యగా మారింది, అంతే కదా. అన్నీ తెలిసినా కూడా నువ్వెందుకే దాంతో అంత బాగా మాట్లాడుతున్నావు? అమ్మా, నా మీద చెల్లికి కోపం, కానీ నాకు చెల్లి మీద ఎలాంటి కోపం లేదు. అయినా అది చిన్నపిల్లమ్మా, పోను పోను దానికే తెలుస్తుంది. ఏంటి, అది చిన్నపిల్ల? అసలు ఈ ఏడాది మీ ఇద్దరికీ పెళ్లి చేసి పడేస్తే నాకొక పెద్ద పని తీరిపోతుంది. నీకెప్పుడు మా పెళ్లి చేసి పంపిద్దామా అని ఉంటుంది. నాన్న, నువ్వైనా చెప్పు, ఇప్పుడే మాకు పెళ్ళవసరమా? అవసరమే తల్లి, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదరా. అంటే ఇద్దరూ ఒకే మాట మీదున్నారైతే. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఫంక్షన్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు అందరు బంధువుల్ని కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు యమున అని ఆవిడ సరోజ దగ్గరికొచ్చి, సరోజా, నీకిద్దరమ్మాయిలు కదా, ఒకరే వచ్చారేంటి? అదా, చిన్నది ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తానని చెప్పింది, అందుకే తీసుకురాలేదు. ఓ అవునా? అవును సరోజా, మరి నీ పిల్లల పెళ్లిళ్ళెప్పుడు చేద్దామనుకుంటున్నావేంటి? ఇదిగో మంచి సంబంధం ఇప్పుడు దొరికినా కూడా చేసేస్తాను అంటూ నవ్వింది సరోజ. అందుకు యమున కూడా నవ్వి, అంటే తొందరపడుతున్నావైతే. సరోజా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. అబ్బాయిలిద్దరూ కవలలు. వారు ఒకే ఇంట్లో నుండి వచ్చే అమ్మాయిల్ని కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నారు. నువ్వు సరే అంటే నేను వాళ్లతో మాట్లాడతాను. అలాగా? సరే, ఒకసారి వాళ్లకి కూడా చెప్పు యమునా. వాళ్లకి సమ్మతమైతే ఒకరోజు పెళ్లి చూపులు పెట్టేసుకుందాం అని చెప్పింది సరోజ. వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత యమున చెప్పిన పెళ్లి సంబంధం గురించి అందరికీ చెప్పింది సరోజ. అప్పుడు వెన్నెల, అమ్మా, ఇన్ని సంవత్సరాలు ఈ కాకితో ఉన్నది కాకుండా రేపు పెళ్ళయ్యాక కూడా నేను దీని ముఖమే చూస్తూ ఉండాలా? నేనీ పెళ్లి చేసుకోను. అప్పుడు సరోజ కోపంగా, ఏంటి ఆ మాటలు? అంటూ లాగిపెట్టి వెన్నెలని కొట్టింది. అప్పుడు హాసిని సరోజ నాపి, అమ్మా, ఎందుకు చెల్లిని కొడుతున్నావు? తనకిష్టం లేదని చెప్పింది కదా. హాసిని, నువ్వుండు. అమ్మగా నేను చెప్తున్నాను, రేపు మీరిద్దరూ పెళ్లి చూపులకి వస్తున్నారు, అంతే అంటూ చెప్పింది. సరోజ కోపం చూసి అక్కడ ఎవరూ కూడా తనకి ఎదురు సమాధానం చెప్పలేకపోయారు. మరుసటి రోజు అందరూ కలిసి రాధమ్మ అని ఆవిడ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్లారు. రాధమ్మ హాసిని వెన్నెల ఇద్దరినీ చూసి, చూడండి, నాకు ఇద్దరు కొడుకులు.
ఇదిగో వీడు పెద్దోడు వేణు, ఇక చిన్నోడేమో అమెరికాలో ఉంటాడు. వాడి పేరు శోభన్ అంటూ రాధమ్మ చెప్తుండగా చెల్లి వెన్నెల వేణుని చూసింది. వేణు చూడ్డానికి తెల్లగా అందంగా ఉన్నాడు. అది చూసి వెన్నెల తన మనసులో ఇలా అనుకుంది, ఓ, అన్న తెల్లగా ఉన్నాడు అంటే తమ్ముడు కూడా తెల్లగానే ఉండుంటాడు. అమ్మో, ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను కాబట్టి మా అక్క నల్లగా ఉంది. లేదు లేదు, వీళ్ళు కవలలు కదా, పైగా అమెరికాలో ఉంటాడు అంటే తెల్లగానే ఉంటాడు. పైగా అతన్ని చేసుకుంటే హాయిగా అమెరికాకి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ లోపల సంతోషిస్తుంది వెన్నెల. రాధమ్మ తన కొడుకుల గురించి, కుటుంబం గురించి అంతా వివరంగా చెప్పింది. తర్వాత రాధమ్మ వాళ్లతో పాటు వచ్చిన యమునని చూసి, యమున, ఒకసారి పక్కకొస్తావా, నీతో మాట్లాడాలి అంటూ పిలిచింది. ఏంటి రాధమ్మ, వాళ్ల ముందు పక్కకి తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ల గురించి పక్కన పెట్టుగాని నీకీ సంబంధం తప్ప ఇంకా ఏ సంబంధం దొరకలేదా అంటూ అడిగింది. అందుకు యమున ఆశ్చర్యపోయి, ఏమైంది రాధమ్మా? ఏమైందా? ఆ పెద్ద పిల్లని చూసావా ఎలా ఉందో? ఎర్రగా ఉన్న నా కొడుక్కి ఆ పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలా అని కోపంగా అడిగింది. అప్పుడు యమున, అయ్యో అవునా రాధమ్మా, మరి నీ చిన్న కొడుకెలా ఉంటాడేంటి? తనుండేది నలుపు రంగులోనే కదా, మరి అలాంటి అబ్బాయికి తెల్లగా ఉండే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు, కాని మీ పెద్ద అబ్బాయికి మాత్రం నలుపు రంగున్న అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యవా అంటూ అడిగింది. అప్పుడు ఆలోచించటం మొదలెట్టింది రాధమ్మ. అది గమనించిన యమున, ఏం ఆలోచిస్తున్నావు రాధమ్మా? ఇదిగో నీకు తెల్లగా ఉండే అమ్మాయిలు, మంచి అమ్మాయిలు, అది ఒకే ఇంట్లో నుండంటే ఇంక నీ కొడుకులకి పెళ్లిళ్ళు చెయ్యలేవు నువ్వు. సర్లే, నువ్వు చెప్పింది కూడా నిజమే యమునా. అలా అయితే వాళ్ళకి ఈ సంబంధం ఇష్టమేనని చెప్పు వెళ్ళి. రాధమ్మ, యమున వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న సరోజ కుటుంబం దగ్గరికి వెళ్లారు. వదినా, నాకు మీ ఇద్దరు పిల్లలు బాగా నచ్చారు. నాకు మా అబ్బాయిలను మీ అమ్మాయిలకిచ్చి పెళ్లి చేయడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు అంటూ చెప్పింది. ఆ మాటలకి సరోజ సంతోషించింది. కాని హాసిని మాత్రం తన చెల్లి గురించి ఆలోచిస్తూ, అమ్మా, చెల్లిని కూడా ఒక మాట అడుగు, తనకి పెళ్లి ఇష్టమో లేదో. అప్పుడు వెన్నెల, అమ్మా, నాకీ పెళ్లిష్టమే అంటూ చెప్పింది. ఆ మాటలకి తల్లి కూతుర్లిద్దరూ ఆశ్చర్యపోయారు. అలా వెన్నెల శోభన్ని చూడకుండానే పెళ్లి కొప్పుకుంది. తర్వాత కొన్ని రోజులకు పెళ్లి ముహూర్తం వచ్చింది. వేణు, శోభన్ ఇద్దరూ పెళ్లిపీటల మీద కూర్చున్నారు. అప్పుడు వెన్నెల ఎంతో ఆతృతగా శోభన్ని చూసి ఆశ్చర్యపోయి, అమ్మా, నేనీ పెళ్లి చేసుకోను. అప్పుడు సరోజ, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒప్పుకుంటేనే కదా పెళ్లి పెట్టుకుంది. అయినా ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడొద్దంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకున్నావా? అమ్మా, వాళ్ళు కవలలని చెప్తే అన్న ఎలాగో తెల్లగా ఉన్నాడు కదా, తమ్ముడు కూడా తెల్లగానే ఉంటాడు అనుకున్నా. అందుకే ఈ సంబంధానికి ఓకే చెప్పాను అంది వెన్నెల. అప్పుడు సరోజ కోపంగా, నీకీ నలుపు తెలుపు దయ్యం ఎలా పట్టిందే? అయినా ఇప్పుడు నేను చేసేదేం లేదు, పోయి తాళి కట్టించుకో అని తెగేసి చెప్పింది. ఇక చేసేదేం లేక వెన్నెల శోభన్ని పెళ్లి చేసుకుంది. తరువాత వెన్నెల ఏ రోజు కూడా శోభన్తో సరిగా మాట్లాడలేదు. పెళ్లైన నెల రోజులకే, అమ్మా, నేనాయనతో ఉండలేను, నాకు విడాకులు కావాలి. ఇన్ని రోజులు ఒకే కాకి అనుకుంటే ఇప్పుడు 2 కాకులు అని చెప్తూ ఉంది. అప్పుడు వెన్నెల నాన్న అయిన గిరిధర్, అవునమ్మా, ఈ లోకంలో ఉండే నల్లని రంగు కలవాళ్లందరూ నీ దృష్టిలో కాకులు. కాని ఒంటికి తెలుపు రంగు వేసుకొని మనసుకి మాత్రం నల్ల రంగు అద్దుకున్న నీలాంటి వాళ్లని ఏమనాలి మరి? అది కాదు నాన్నా. వెన్నెల, నల్లగా ఉంది కదా అని మీ అక్కని ఏ రోజు కూడా అక్కలాగా చూడలేదు. కాని మీ అక్క నీ కోసం ఏం చేస్తుందో తెలుసా? వెన్నెల, నీకు లేని జబ్బంటూ లేదు. నీకు ఫిట్స్ ఉంది, అలాగే నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఏ క్షణమైనా నువ్వు ఫిట్స్తో కింద పడిపోయి నీకేమైనా అవుతుందేమోనని నిన్ను చూసుకోవాలని ఎప్పుడు నీతోనే ఉండేది. నీ కిడ్నీ ఏ క్షణమైనా పాడవచ్చు. అందుకే తన కిడ్నీ నీకివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా నీ పక్కనే ఉండేది. నువ్వు చెప్పింది నిజమా నాన్న? నా కోసం అక్క ఇన్ని త్యాగాలు చేస్తుందా అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తరువాత సరోజ, ఏంటండి, దానికిన్ని జబ్బులెప్పుడొచ్చాయి? దానికి ఏ జబ్బు లేదే, నేనే కావాలని అలా చెప్పాను.
ఇక ఈ దెబ్బతో అది ఇంకెప్పుడు తన అక్కని గాని తన భర్తని గాని విడిచిపెట్టి వెళ్ళాలనుకోదు అని చెప్పి నవ్వాడు. కొండపల్లి అనే గ్రామంలో పెళ్లి ఈడుకు వచ్చిన ఇద్దరక్కా చెల్లెలు ఉండేవారు. వారు హాసిని, వెన్నెల. వారిద్దరికీ డబ్బు పిచ్చి బాగా ఉంది. ఎన్ని సంబంధాలు వచ్చినా డబ్బు లేదని చేసుకునేవాళ్లే కాదు. అలా ఓ రోజు హాసిని తల్లి మధులత, ఏంటే నేనింకా ఎన్ని సంబంధాలని తీసుకురావాలి చెప్పండి, వచ్చిన ప్రతి సంబంధం కాదు కాదు అంటున్నారు. హబ్బా అమ్మా, మా స్థాయికి తగిన సంబంధం రావట్లేదు, మేమేం చేస్తాము? అక్క చెప్పింది నిజమే అమ్మా. ఏంటి నిజం? ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. మీ నాన్నగారు పోతూ పోతూ మీ బాధ్యత నాకు అప్పగిచ్చారు. మీ పెళ్లిళ్ళు చేసి ఇక పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ గడుపుదామనుకున్నాను. కాని మీరేమో, నువ్వెళ్ళు, మేమేమైనా ఆపామా ఏంటి? మీకు అంతే ఉంటుంది. నలుగురు నోళ్లల్లో నానేది నేను గదా. హాసిని, ఈసారి ఓ సంబంధం తీసుకొస్తాను, చేసుకున్నావా సరే సరి, లేదంటే లేదు అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది మధులత. హాసిని, వెన్నెల ఇద్దరూ ఏం పట్టించుకోరు. అలా రోజులు గడుస్తాయి. మరో సంబంధం వస్తుంది. కాని అది కూడా ఆమెకు నచ్చదు. దాంతో, అక్కా, ఇంకా ఎంతకాలం అక్కా ఇలా కాలం వెళ్లబుచ్చుతూ కూర్చుంటాం? అమ్మ ఎన్ని సంబంధాలు తెచ్చినా మనం కాదని అంటూ ఉన్నాం. నిజమే వెన్నెలా, కాని మనకి బాగా డబ్బున్నవాడు కావాలి కదా, లేదంటే మన జీవితం అంతే ఇంకా. అది కూడా నిజమే అనుకో అని ఇద్దరూ ఆలోచనలో పడతారు. సడన్ గా వెన్నెలకు ఓ ఐడియా వస్తుంది. అక్కా, మన ఎదురింటి చంద్రయ్య ఎంత అదృష్టవంతుడు కదా. అవునే, భార్య లేదు, కొడుకు కోడలు లేరు. ఉన్న ఒక్కగానొక్క మనవడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు. ఈయనతో సంబంధమే ఉండదు. కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడో ఏమో. మనక్కాని అలాంటివాడు దొరికితేనా? అబ్బా! అవునక్కా, నిజమే. మనమలా హ్యాపీగా ఉండాలంటే ఓ ఐడియా చెప్తా నీకు. మరి నువ్వు నన్నేం అనకూడదైతే. సరేలేవే, ముందు ఐడియా ఏంటో చెప్పు. అది మరి ఆ ముసలాడు ఎలాగో ఒక్కడిగానే ఉంటాడు కదా. ఆ అమ్మాయిలంటే కాస్త కూస్తో ఇష్టం ఇంకా చావలేదు. అందుకని చిచి, ఏం చెప్తున్నావే బాబు? ఏహే, చెప్పేది పూర్తిగా వినవే. ఆ చంద్రయ్యను నువ్వు పెళ్లి చేసుకో. మెల్లగా మాటల్లో పెట్టి ఆస్తి మన పేరున రాయించేసుకుందాం. అప్పుడు ఎంచక్క ఆస్తి మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావ్? అబ్బా, ఏం ఐడియా వేసావే నువ్వు, సూపర్ అసలు. ఆ తర్వాత ఆ ముసలాన్ని మనమే చంపేద్దాం. హొసే, చంపడమేంటి? వద్దు వద్దు, అలాంటి పనులు చేయొద్దు మనం. నువ్వు నీ పిచ్చి భయం, ఆ ఒక్కరోజే టెన్షన్, ఆ తర్వాత ఆస్తంతా మనకి సొంతమైపోతుంది అని వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇవన్నీ మధులత వింటుంది. వెంటనే, వసే మీకేం పోయే కాలమే, ఆస్తి కోసం పొయ్యి ఆ ముసలాన్ని పెళ్లి చేసుకుంటానంటారా? అబ్బా అమ్మా, నువ్వొరవకు, ఎవరన్నా వింటారు. ఇదేవైనా పద్ధతి అసలు? మీకు ఇంత డబ్బు పిచ్చి పట్టిందంటే ఎలా బాగుపడతారు మీరు? అమ్మా, నువ్వేమైనా అనుకో, నాన్న ఎలాగో సంపాదించలేదు, నువ్వు ఎలాగ డబ్బున సంబంధాలు తీసుకురావడం లేదు. ఇప్పుడు మాకు డబ్బు దక్కుతుంటే దీనికి కూడా అడ్డుపడుతున్నా. అవును, నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. మీ ఇద్దరితో నేను పడలేను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీ ఇష్టం వచ్చింది మీరే చేసుకోండి అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దీంతో, అయ్యో అమ్మా ఆగు, కూర్చుని మాట్లాడుకుందాం, వెళ్ళొద్దమ్మా. వెన్నెలా, ఊరుకో, తానే వచ్చేస్తుందిలే, ఏం పర్లేదు అని వెన్నెలకు సర్ది చెప్తుంది. మధులత వెళ్ళిపోయినందుకు వెన్నెల బాధపడుతుంది. కాని హాసిని ఏమాత్రం పట్టించుకోదు. అక్కా, అమ్మ ఇంకా తిరిగి రాదా? అమ్మ గురించి తర్వాత, ముందు మనం ఆ ముసలోణ్ణి ఎలా మాయ చేయాలో అది ఆలోచిద్దాం. ఆస్తి మన చేతికి దక్కాక అమ్మని తీసుకొద్దాం. సరే అక్కా. ఇప్పుడు నేను మెల్లగా ఆయనతో పరిచయం పెంచుకుంటాను, సరేనా అని ఇద్దరూ ఓ మంచి ప్లాన్ వేస్తారు. అలా ఓ రోజు చంద్రయ్య
ఓ చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. హాసిని పక్కన వచ్చి ప్రేమ నటన మొదలు పెడుతుంది. చంద్రయ్య గారు, మీలాంటి మంచి మనిషి నా జీవితంలో రావాలని కోరుకున్నా ఎప్పటినుంచో. మంచితనం ఏముందిలే తల్లి, ఎంత మంచిగా ఉండి ఏం ఉపయోగం? ఈరోజు నా పక్కన నా అనేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా చూడు. అయ్యో, బాధపడకండి. బాధ నాకు అలవాటైపోయిందిలే అమ్మాయి. ఒంటరితనాన్ని మించిన బాధ ఏదీ ఉండదు. అలా అంటారేంటి చంద్రయ్య గారు? నేనున్నాను కదా, మీరు అస్సలు బాధపడకండి. మీరు ఉన్నంతకాలం మిమ్మల్ని నేనే చూసుకుంటాను. నువ్వు నన్ను చూసుకోవడం ఏంటమ్మా? హాయిగా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్ళు. ఆ పెళ్ళేదో మిమ్మల్ని చేసుకుని మీతోనే ఉండిపోతాను, మిమ్మల్ని చూసుకుంటూ. వద్దు తల్లి, నీ వయసేంటి నా వయసేంటి? లోకం ఏమనుకుంటుంది చెప్పు? ఈ లోకులతో నాకు సంబంధం లేదు. నాకు మీరు ముఖ్యం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటాను. ఈ వయసులో కూడా నన్నెవరైనా ఆదరిస్తారా అనుకుంటే దేవుడు నిన్ను పంపాడేమో. అవును, ఆ దేవుడే నిర్ణయించాడనుకోండి అని మాయమాటలు చెప్పడంతో చంద్రయ్య పెళ్లికి ఒప్పుకుంటాడు. వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకుంటారు. వెన్నెల అక్కకి తోడుగా ఉంటుంది. పెళ్లి తర్వాత, చంద్రయ్య గారు, ఇది నా చెల్లి వెన్నెల. ఇక నుంచి ఈమె కూడా మనతోనే ఉంటుంది. ఇంత పెద్ద ఇల్లు, ఈ ఒక్క మనిషి నాకేమీ ఎక్కువ కాదు. అలాగే ఉండనివ్వు. మీరు ఎంత మంచివారో చంద్రయ్య గారు. మా అక్క చాలా అదృష్టవంతురాలు. అదృష్టం మీ అక్కది కాదు, నాది తల్లి. కొద్ది రోజులు ఇద్దరు చంద్రయ్యను చాలా ప్రేమగా చూసుకుంటారు. చంద్రయ్య కూడా వీరిని గుడ్డిగా నమ్మేస్తాడు. ఓ రోజు చంద్రయ్య నిద్రపోయిన తర్వాత హాసిని, వెన్నెల, ఇదే సరైన సమయమే. చంద్రయ్య మనల్ని పూర్తిగా నమ్మేశాడు. రేపు మంచి సమయం చూసుకొని ఆస్తి మన పేరున రాయించేసుకుని మజ్జిగలో విషం కలిపేద్దాం. అక్క, ఆయన చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారే. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఎందుకు చంపడం అదంతా? ఓసి పిచ్చి మొహమా, నీకేం తెలీదు, ఊరుకో. ఆస్తి మన సొంతం కావాలంటే ఇదంతా చేయాల్సిందే. సరే అక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు మాయమాటలు చెప్పి ఆస్తి తమ పేరు మీద రాయించేసుకుంటారు. మీరు చాలా మంచివారు చంద్రయ్య. మేం మీకు ఏమీ కాకపోయినా మీ ఆస్తి మా పేరు మీద రాసేశారు. ఎవరూ లేని నన్ను ఆదుకున్నారు, ఆప్యాయంగా పలకరించారు. మీరు నాకు ఏమీ కారు అంటారేంటి? మీరే నాకన్నీ. సరే, ఈ మజ్జిగ తీసుకోండి చంద్రయ్య గారు సరేనమ్మా అని మజ్జిగ తాగేస్తాడు. కాసేపటికి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు చంద్రయ్య. అప్పుడు, అమ్మయ్యా, ఈ రోజుతో ఈ ముసలాడి పీడ విరగడైపోయింది. ఇన్ని రోజులు నటించలేక సచ్చాననుకో. అక్క, నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకే పిచ్చిదానా, నేనున్నాను కదా. ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం? పద, ముందు ఈ పని పూర్తి చేయాలి. అర్జెంటుగా దీన్ని పెరట్లో పాతి పెడదాం అని అక్కా చెల్లెలిద్దరూ చంద్రయ్య డెడ్ బాడీని పెరట్లో పాతి పెడతారు. ఇంకా వారికి ఏ సమస్య ఉండదనుకొని దర్జాగా కాలం గడుపుతూ ఉంటారు. అబ్బా, ఈ విలాసవంతమైన జీవితం ఎంత బావుందో. అవునక్క, చాలా బాగుంది, కానీ భయంగా ఉంది. అబ్బా, నువ్వొక్కదానివి ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయకుండా పిచ్చి భయాలు పెట్టుకుంటావు అని చెల్లికి ధైర్యం చెప్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. వారేమో హాయిగా ఉంటారు. కాని ఓ రోజు ఇంటికి ఓ వ్యక్తి వచ్చి, తాతా, ఎవరండి మీరు? ఎవరు కావాలి? నా పేరు రామ్, చంద్రయ్య మనవణ్ణి. అమెరికా నుంచి వచ్చాను. ఇంతకీ మీరెవరు? తాతయ్య లేడా? మేము మేము చంద్రయ్య, అది మేము అక్క అక్క అక్క. హలో, ఎవరంటే అలా కంగారు పడతారేంటి? హాసిని పరుగు పరుగున అక్కడికొస్తుంది. చంద్రయ్య గారు లేరండి, ఎక్కడికెళ్లారో తెలీదు. ఈ ఇల్లు మాకు అమ్మేశారు. ఇక్కడ మేము ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాం. అదేంటి,
3 నెలల క్రితం తాత నాతో మాట్లాడాడు, ఇవేవి చెప్పలేదు. నన్ను చూడాలనుంది అన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. అవన్నీ మాకేం తెలీదండి. ఇక్కడ చంద్రయ్య ఎవరూ లేరు. రామ్కి ఏం అర్థం కాక ఊరిలో అందర్నీ అడుగుతాడు. మరోవైపు హాసిని, వెన్నెలకు ఇంకాస్త కంగారు మొదలవుతుంది. ఈ గ్రామ వాలంటీర్ నువ్వే కదా? చంద్రయ్యని ఏమైనా చూసావా? పెన్షన్ తీసుకోవడానికి గట్రా ఏమైనా వచ్చాడా? లేదయ్యా, ఈ నెల పెన్షన్కే రాలేదు. మొన్న ఈ మధ్యనే ఆ హాసినితో పెళ్ళైందని ఊరంతా చెప్పుకుంటున్నారు. వాట్? మా తాతయ్యకి పెళ్ళయిందా? అది కూడా ఆ అమ్మాయితోనా? అవునయ్యా. సరే, థ్యాంక్ యూ. ఓహో, అయితే ఆ హాసినికి మా తాత గురించి తెలుసన్నమాట. పోలీసులకు చెప్పాల్సింది అని రామ్ హాసిని మీద అనుమానం ఉన్నట్లు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దీంతో ఇన్స్పెక్టర్ శేషాద్రి వస్తాడు. ఇంటిని తనిఖీ చేయిస్తాడు. ఇంచు కూడా వదలకుండా ఇల్లంతా ఎతకండి. ఏవైనా సర్పణి వాసులు, కొత్తగా తవ్విన నేలుంటే గమనించండి. ఎవరు మీరు? మా ఇల్లెందుకు వెతుకుతున్నారు? ఏం మాట్లాడకుండా పక్కన నుంచోండి మీ ఇద్దరు. కాసేపట్లో మీకే అర్థం అవుతుంది. పెరట్లో నేల తడిగా కనిపిస్తుంది. పునాది తవ్వుతారు. అక్కడ చంద్రయ్య మృతదేహం బయటపడుతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ క్రూరంగా చూస్తూ, ఏంటి, ఇద్దరు డబ్బు కోసం ఓ వృద్ధుణ్ణి మోసం చేసి చంపేశారా? హాసిని, వెన్నెల ఇద్దరు భయంతో, మాకేం తెలీదు, మేమేం చేయలేదు. నిజం చెప్తారా లేదా? నిజం ఒప్పుకోకపోతే శిక్ష కఠినంగా ఉంటుంది. అప్పుడు వెన్నెల ఏడుస్తూ జరిగిందంతా చెప్పేస్తుంది. మీ ఇద్దరి మీద 302 సెక్షన్ కింద కేసు పెడతాం. డబ్బు కోసం పాపం చేశారు, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే విషయం మర్చిపోయారు. తాతగారు మంచి మనిషి. వారి విశ్వాసాన్ని మీరు చంపేశారు. మీకెంత ఆస్తి వస్తుందో గాని తాతగారి ప్రాణం మాత్రం తిరిగి రాదు. మమ్మల్ని క్షమించండి. ఛా, అసలు మీకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. ఇన్స్పెక్టర్, ముందు ఇద్దరిని తీసుకెళ్ళండి అని చెప్పడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. కాని మనుషుల విశ్వాసం, ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి రావు. డబ్బు కోసం ప్రాణం తీసేవారికి చివరికి జైలే గమ్యస్థానమవుతుంది.